ఈ ఫిలెమోను పత్రిక కొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్ని పత్రికల కంటే కూడా ఎంతో భిన్నముగా ఉండటం మనం గమనించగలం. సుమారు 21 పత్రికలు కొత్త నిబంధనలో ఉన్నాయి. అయితే ప్రతి పత్రిక కూడా ఎవరి కొరకు రాయబడిందంటే ఒక సంఘము కొరకు, లేదా కొన్ని సంఘాల కొరకు, లేదా సాధారణంగా విశ్వాసులందరికీ ఉద్దేశించబడో ఆ విధంగా రాయబడుతూ వచ్చినాయి. అంతేకాకుండా ఆ పత్రికలో రాయబడిన విషయాలు కూడా ఆ సంఘానికి ఉపయోగకరంగా ఉండాలనో, లేదా ఆ కాలంలో సమాజములో లేదా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితులను ఉద్దేశిస్తూ రాయబడిన పత్రికలుగా ఉన్నాయి. అయితే ఫిలెమోను పత్రిక మాత్రం అపోస్తలుడైన పౌలు ఒకే ఒక వ్యక్తికి రాసినాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఫిలెమోను అనేటువంటి ఒక వ్యక్తి. అంతేకాకుండా ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే అదంతా కూడా కేవలం ఒకే వ్యక్తిని ఉద్దేశించి రాయబడింది. ఆ వ్యక్తి ఎవరంటే ఒనేసిము. కనుక ఈ పత్రిక కొత్త నిబంధన మొత్తంలో, లేదంటే బైబిల్ మొత్తంలో మనం చూస్తే ఒక ప్రత్యేకమైన పత్రికగా నిలబడుతూ ఉంది. ఒకే వ్యక్తికి ఉద్దేశించి రాబడింది. ఒకే ఒక వ్యక్తిని గురించి రాయబడింది. కాబట్టి దేవుడు ఈ పత్రికను తన యొక్క గ్రంథములో బైబిల్లో ఉంచడం వల్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం నమ్మవచ్చు. అంతేకాకుండా ఈ పత్రికలో మనం చూస్తే 3 వ్యక్తులు మనకు ప్రధానంగా కనబడతారు. మనము ఇప్పుడే చూసిన విధంగా అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గురించి మనము పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గురించి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి బాగుగా ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు. అంతేకాకుండా రెండవ వ్యక్తిని ఎవరిని చూస్తామంటే ఇక్కడ ఫిలెమోను అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. ఈ ఫిలెమోను గురించి మనం ఆలోచిస్తే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయా వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, మీలో ఒకడైన ఒనేసిము అంటాడు. వాస్తవానికి ఈ ఒనేసిము ఫిలెమోను ఇంటిలో పనిచేసేటువంటి పనివాడు. అంటే ఫిలెమోను కూడా కొలస్సై పట్టణానికి చెందిన వాడు. ఈ కొలస్సీ అనేటువంటి పట్టణం ఎఫెస్సు అనేటువంటి మహాపట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఎఫెస్సు అనే మహాపట్టణం ఆ దినాల్లో వ్యాపార కేంద్రంగా, రోమా స్థావరంగా ఉన్నట్లుగా బైబిల్లో కూడా రాయబడింది. అయితే దానికి సమీపంగా ఉన్నటువంటి ఈ కొలస్సై అనేటువంటి పట్టణం కూడా వ్యాపారం చేత అభివృద్ధి చెందుతూ ధనవంతులు నివసించేటువంటి స్థలంగా ఉంది. ఈ ఫిలెమోను కూడా ఒక ధనికునిగా మనం గమనించవచ్చు. ఎందుకంటే అతని ఇంట్లో పనివాళ్ళు, లేదా దాసులు, లేదా బానిసలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒనేసిము కూడా అట్లాంటి దాసులలో లేదా బానిసలలో ఒకడు. అంతేకాకుండా ఇదే ఫిలెమోను పత్రికలో మనం చూస్తే 2వ వచనంలో నీ ఇంట ఉన్న సంఘమునకు అని రాయబడింది. అంటే ఫిలెమోను గారి ఇంట్లో ఒక సంఘం కూడుకుంటా ఉంది. అంతేకాకుండా ఇదే ఫిలెమోను పత్రికలో 7వ వచనంలో చూస్తే పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున అని రాయబడింది. అంటే పరిశుద్ధులు ఫిలెమోను ఇంట్లో ఆతిథ్యము స్వీకరించి వారి హృదయంలో విశ్రాంతి పొందుతున్నాయి. అంటే ఎంతో భయభక్తులు కలిగినటువంటి దైవజనుడు అనేకులు పరిశుద్ధులను ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారి బాగోగులు చూసి వారి హృదయాలను తెప్పరిల్లు చేసి వారి హృదయాలకు విశ్రాంతి కలిగజేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఈ ఫిలెమోను. అంతేకాకుండా 1వ వచనంలోనే మనం చూస్తే జత పని వాడునైన ఫిలెమోను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలుకు ఫిలెమోను జత పని వాడుగా అంటున్నాడు. బహుశా అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా కొలస్సై పట్టణాన్ని దర్శించినట్లు మనకు బైబిల్లో కనబడదు. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘంలో లేదా ఎఫెసు పట్టణంలో సువార్త పరిచయం చేస్తూ వచ్చినాడు. అది కొలస్సై పట్టణానికి సమీపంగా ఉన్న కారణాన్ని బట్టి బహుశా ఫిలెమోను కూడా ఎఫెసులో అపోస్తలుడైన పౌలుతో కలిసి పనిచేసినట్లుగా మనం అనుకొనవచ్చు. కాబట్టి ఫిలెమోను గురించిన విషయాలు ఇవి. 3వదిగా మనం ఇక్కడ ఒనేసిము అనే వ్యక్తిని చూస్తున్నాం. ఈ ఒనేసిము ఎవరంటే మనకి ఇక్కడ 16వ వచనంలో రాయబడింది, అతడిక మీదగా దాసుడుగా ఉండక
ఈ ఒనేసిము ఫిలేమోను గారి ఇంటిలో దాసుడుగా పనిచేసేటువంటి వాడు. వాస్తవానికి ఆ కాలంలో బానిసల యొక్క విధానము అమలులో ఉండేది. అంటే ఒక వ్యక్తిని బానిసగా కొనేటువంటి వారు అతడు తన జీవితం అంతా వెట్టి చాకిరి చేయాల్సిందే ఆ యజమానునికి, ఎవరైతే తనని కొన్నారో ఆ యజమానునికి. ఆ విధంగా ఈ ఒనేసిము ఫిలేమోను ఇంటిలో ఒక బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఈ ఒనేసిము బహుశా ఫిలేమోను ఇంటిలో కొన్ని విలువైన వస్తువులు కావచ్చు, లేదా డబ్బు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దొంగిలించి వెళ్ళిపోయినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. అంతేకాకుండా ఇదే ఫిలేమోను పత్రిక 18వ వచనంలో మనం చూస్తే, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము అంటున్నాడు. అంటే ఫిలేమోనుకు ఒనేసిము నష్టం కలుగజేసిన వాడు లేదా రుణస్థుడు, అంటే తన దగ్గర ఏదో దొంగిలించి వెళ్ళిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ఒనేసిము ఫిలేమోను దగ్గర దొంగతనం చేసి లేదా కొంత డబ్బును నష్టపరిచి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఒనేసిము అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలో చెరసాలలో ఉన్నప్పుడు కలుసుకున్నాడు. అందుకే ఈ ఫిలేమోను పత్రికలో 10వ వచనంలో మనం చూస్తే 8 నుండి 10 కలిసి ఉన్నాయి. చివరి భాగంలో నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము అని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు తన యొక్క బంధకాలలో ఈ ఒనేసిమును కన్నాడంట. అంటే అపోస్తలుడైన పౌలు బంధకాలలో ఉన్నప్పుడు ఈ ఒనేసిము అపోస్తలుడైన పౌలును కలుసుకున్నప్పుడు ఒనేసిము మారు మనసు పొందినాడు, రక్షించబడినాడు. ఈ రక్షించబడినటువంటి ఒనేసిమును అపోస్తలుడైన పౌలు తిరిగి తన యజమానుడైన ఫిలేమోను దగ్గరికి పంపిస్తూ ఈ పత్రిక రాసి పంపిస్తున్నాడు. ఇది ఫిలేమోను యొక్క పరిస్థితి, లేదా ఇది ఫిలేమోను యొక్క జీవిత పరిచయం. వాస్తవానికి గమనిస్తే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఒక ఒనేసిము అని మనం చెప్పవచ్చు. మన యొక్క జీవితాల్లో, మన యొక్క పూర్వ జీవితాన్ని, మనం రక్షించబడిన విధానాన్ని, రక్షించబడిన తర్వాత మన జీవితంలో వచ్చిన మార్పు, వీటన్నిటిని మనం గమనిస్తే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఒక ఒనేసిము అనే మనం చెప్పగలం. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తూ మన జీవితాలను సరిపోల్చుకుంటూ ఏ విధంగా మనం దేవుని ప్రేమను మన జీవితంలో అనుభవించాం, ఏ విధంగా దేవుడు మనలో పనిచేశాడు, ఏ విధంగా మనము తిరిగి దేవునితో సమాధాన పడ్డాం, పతనమైన స్థితి నుండి, దూరమైన స్థితి నుండి తిరిగి ఏ విధంగా దేవుని దగ్గరకు చేరుకున్నాం అనేటువంటి విషయాలు కొన్ని క్లుప్తంగా, త్వరితంగా మనము కొన్ని ధ్యానం చేసి ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ఈ పత్రికలో మనం చూసినట్లుగా ఫిలేమోనుకు ఒనేసిము దాసుడు లేదా బానిస. ఆ దినాలలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి, అమలులో ఉన్నటువంటి అలవాటును బట్టి ధనవంతులైన వారు బానిసలను కొనేవారు. వారు ఈ బానిసలు ఆ యజమానులకు జీవితాంతం వెట్టి చాకిరీ చేయాల్సిందే. ఆ యజమానులకు ఈ బానిసలు ఆస్తితో సమానం, ఒక వస్తువుతో సమానం. తమ సొంతం వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళతో ఎవరు అడగరు, చంపినా కూడా ఎవరు అడగరు. ఈ దినాల్లో ఉన్నట్లుగా హక్కులు ఆ దినాల్లో వాళ్ళకు లేవు. తన మీద సర్వాధికారం కలిగినటువంటి వాడు తన యజమాని. అదేవిధంగా దేవుడు కూడా మనను సృష్టించినాడు. మన సృష్టికర్తగా దేవుడు మన మీద సర్వాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే మనము బైబిల్లో ఆయా స్థలాల్లో చూస్తే, నేను కుమ్మరిని, మీరు నా చేతిలో మంటి వలె ఉన్నారు, ఆయనే మనల్ని రూపించిన వాడు, మనం ఆయన సొత్తు. ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా 43వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం.
యెషయా 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారి అందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు మనల్ని సృజించినాడు ఎందుకోసం అంటే తన కోసమే, తన సొత్తుగా ఉండటానికే. మనం ఆయన సొంతం, ఆయనే మన యజమాని, ఆయనే మన మీద హక్కుదారుడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆయనను మనం ప్రశ్నించే అధికారమే మనకు లేదు. అలాంటి వాడు దేవాది దేవుడు. మనం ఆయన చేతిలో ఒక మంటి కుండ వలె, ఒక మంటి ముద్ద వలె ఆయన మనల్ని రూపొందించగా పొందిన రూపము కలిగి ఆయన చేతిలో ఉన్నాం. రెండవదిగా మనం చూస్తాం, ఈ ఫిలెమోను పత్రికలో ఒనేసిము ఫిలెమోను అనేటువంటి తన యజమానునికి నష్టము కలుగజేసి, లేదా తన దగ్గర కొన్ని వస్తువులు లేదా కొంత ధనము దొంగిలించి పారిపోయిన వాడిగా మనం చూస్తున్నాం. తన యజమానుని ఎడల ఈ ఒనేసిము పాపము చేసిన వాడుగా చూస్తున్నాం. తన యజమానునికి వ్యతిరేకముగా పాపము చేసిన వాడుగా మనం చూడగలం. వాస్తవానికి మనము కూడా మన జీవితాల్లో మనం రక్షించే ముందు మనం గమనిస్తే మనమందరము కూడా దేవునికి విరోధముగా పాపము చేశాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అని బైబిల్లో రాయబడింది. పాపము చేయటంలో ఏ భేదము లేదు, మనమందరం పాపం చేసిన వారమే. అయితే మనం చేసిన ప్రతి పాపము కూడా మన యజమానుడైన దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నాము. అందుకనే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మనం చూస్తే, ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి నేను నీకు విరోధముగా పాపం చేశాను అనట్లేదు. మొదట నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను అంటున్నాడు. ఆ తర్వాతే నేను నీకు విరోధముగా పాపం చేశాను. కనుక మనం చేసే ప్రతి పాపము మొట్టమొదట దేవునికి విరోధంగా, మనల్ని సృష్టించిన సృష్టికర్తకు విరోధముగా, మన యజమానునికి విరోధంగా మనం పాపం చేసిన వారంగా ఉన్నాం. అందుకనే దావీదు కూడా తను పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతూ కీర్తన 51లో రాస్తున్నాడు. కీర్తనల గ్రంథం 51. కీర్తనల గ్రంథం 51 4వ వచనం కలిసి చదువుకుందాం. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదు. కాబట్టి దావీదు వాస్తవానికి పాపము చేసింది మానవరీత్యా మనం చూస్తే, ఏ స్త్రీతోనైతే తను వ్యభిచారం చేశాడో ఆ స్త్రీ యొక్క భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినట్లుగా, లేదా ఆ స్త్రీకి వ్యతిరేకంగా పాపం చేసినట్లుగా, లేదా ఆ ఊరి అనే వ్యక్తిని హతమార్చినందుకు నరహంతకుడుగా అయినప్పుడు ఆ వ్యక్తికి విరోధంగా పాపం చేసినట్లు మనం మానవరీత్యా ఆలోచించవచ్చు. కానీ మనం చేసే ప్రతి పాపము వాస్తవానికి దేవునికి విరోధంగానే చేస్తున్నాం. దైవజనుడుగా ఆ విషయాన్ని గమనించి అర్థం చేసుకొని పశ్చాత్తాపడుతూ ఈ మాట దావీదు రాస్తున్నాడు. కనుక మన జీవితంలో మనం చూస్తే, మనం చేసిన ప్రతి పాపం కూడా మన యజమానుడైన దేవునికి విరోధంగా మనం చేసిన వారంగా ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ప్రేమ కలిగిన దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఫిలెమోను పత్రికలో మనం చూస్తే 15-16 వచనాలలో చివరి భాగంలో మనం చూస్తే, మొదటి నుంచి చూద్దాం. అతడిక మీదట దాసుడుగా ఉండక, తిరిగి చివరి భాగంలో నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు, అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉండెను. ఇక్కడ ఈ మాట కాబోలు అనే మాట మనం గమనిస్తే ఇంగ్లీష్ లో పర్హాప్స్ అని ఉంటుంది. అపొస్తలుడైన పౌలు బహుశా దీని వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఈ ఒనేసిము నీ దగ్గర నీకు నష్టం కలుగజేసిండొచ్చు, నీ వస్తువులు కొన్ని దొంగిలించిండొచ్చు, నీకు రుణస్తుడిగా ఉండొచ్చు, నీ దగ్గర నుండి పారిపోయి ఉండొచ్చు. కానీ దీని వెనుక ఒక ఉద్దేశం ఉంది, దేవుని యొక్క సంకల్పం ఉంది. ఈ వ్యక్తి నీ దగ్గర బానిసగా ఉన్నటువంటి వ్యక్తిని తిరిగి మార్చి నీ దగ్గరకు ఒక ప్రియ సహోదరునిగా, ఒక పరిశుద్ధునిగా, దేవుని బిడ్డగా మార్చి నీ దగ్గరకు
ఎల్లప్పుడూ ఉండుటకు తీసుకురావాలని దేవుడు ఉద్దేశించినాడేమో. దేవుని యొక్క ఉద్దేశం ఉంది ఈ వ్యక్తి ఎడల. కనుక మనము పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పటికీ మన ఎడల దేవుని ఉద్దేశం ఇంకా ఉన్నింది. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, దూరస్తులమని త్రోసివేయలేదు, ఇంకా ఎందుకు పనికిరాదు అని పడవేయలేదు. మన ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు, మన ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు, మన ఎడల సంకల్పములు కలిగి ఉన్నాడు. వాస్తవానికి మనం రక్షించబడ్డామంటే ఆయన యొక్క సంకల్పమును బట్టి, ఆయన యొక్క ఆలోచనను బట్టి, ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. అందుకని అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 48వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. మనము విశ్వసించినామంటే, మనం రక్షించబడ్డామంటే దాని వెనుక దేవుని యొక్క నిర్ణయం ఉంది. దేవుడు మనలను నిత్య జీవం కొరకు నిర్ణయించినాడు కాబట్టే మనం రక్షించబడ్డాం. దేవుని యొక్క ఉద్దేశములు మనలో ఉన్నాయి కనుకనే మనం రక్షించబడ్డాం. మనము పాపం చేశానికి దురస్తులమైనప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. తన యొక్క ఉద్దేశములు మన ఎడల కలిగి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే, ఎప్పుడైతే ఒనేసిము అపోస్తలుడైన పౌలును చెరసాలలో కలుసుకున్నాడు, వాస్తవానికి ఫిలెమోనును అపోస్తలుడైన పౌలు ఎంతో సన్నిహితుడుగా భావిస్తున్నాడు. నా జత పనివాడు, నా సహోదరుడు, నా స్నేహితుడు అన్నట్లుగా ఈ పత్రిక రాయడం మనం చూస్తాం. ఇంకోటి మనం గమనిస్తే, ఈ ఒనేసిము నీకేమైనా నష్టం కలిగజేసింటే, అతడు నీకేమైనా రుణస్తుడిగా ఉంటే అది నా లెక్కలో చేర్చు అంటున్నాడు. అంటే ఫిలెమోను యొక్క నష్టము, ఫిలెమోనుకు ఒనేసిము ఉన్నటువంటి రుణము తన సొంతంగా భావిస్తున్నాడు. ఫిలెమోను ఎంతో సన్నిహితుడిగా భావిస్తున్నాడు. అలాంటప్పుడు ఫిలెమోను దగ్గర దొంగతనం చేసి లేదా ఫిలెమోనుకు నష్టం కలగజేసి పారిపోయిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు దగ్గరికి వస్తే అపోస్తలుడైన పౌలు ఏం చేసిండాలి? వాస్తవానికి రోమా చెరసాలలో ఉన్నాడు, రోమా సైనికులు తన దగ్గరే ఉన్నారు. ఈ వ్యక్తిని వెంటనే చట్టానికి అప్పగించవచ్చు, లేదా ఆ సైనికులకు అప్పగించవచ్చు. ఈ వ్యక్తి నా స్నేహితుల దగ్గర, నా జతపాని వాని దగ్గర నష్టం కలిగేసి పారిపోయినాడు, ఈ వ్యక్తిని శిక్షించండి అని అడిగినవచ్చు. కానీ అలా చేయలేదు. ఆ వ్యక్తి కనికరం చూపించినాడు, ఆ వ్యక్తిని ప్రేమించినాడు. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మనము చూడాల్సిన అవసరం లేదు, మనకందరికి పరిచయమే. కనికరము తీర్పును మించి అతిశయపడును అని రాయబడింది. మనలను దేవుడు పాపము చేసినప్పుడు తీర్పుకు అప్పగించేయలేదు, వెంటనే కనికరం చూపించినాడు. వాస్తవానికి దేవునికి విరోధంగా పాపం చేసిన మనము తప్పించుకోవడానికి ఏ మార్గమూ లేదు, శిక్షకే పాత్రులం. రోమపత్రిక 9వ అధ్యాయంలో రాయబడింది, ఉగ్రతకు పాత్రలమైన మనము అని రాయబడింది. ఉగ్రతా పాత్రలమైన మనము అని రాయబడింది. అంటే దేవుని యొక్క ఉగ్రతను నింపుకున్నటువంటి పాత్రలముగా మనం ఉన్నాం. అయితే అలాంటి మనలను ఆయన కనికరం చూపించి, కరుణ చూపించి, కరుణా పాత్రలుగా మార్చినట్లుగా మనం చూస్తాం. పాపం చేసిన మనం త్రోసివేయలేదు, అంతేకాకుండా మనలను శిక్షకు అప్పగించేయలేదు, లేదా తీర్పుకు అప్పగించేయలేదు. మన ఎడల కనికరం చూపించినాడు. ఫిలెమోను పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తే, 9వ వచనంలో మనం 8 నుంచి 10 వచనాల్లో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించడానికి క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటూ మరి మంచిదనుకొని, ప్రేమను బట్టి వేడుకుంటున్నాడు. వాస్తవానికి వృద్ధుడు అంటే వయసులో ఫిలెమోను కంటే పెద్దవాడు, పరిచర్యలో ఆత్మీయంగా ఫిలెమోను కంటే చాలా పెద్దవాడు. అప్పటికే ఎన్నో సంఘాలు స్థాపించి, ఎంతో స్వార్థ దండయాత్రలు చేసి, ఎన్నో ఆత్మలు రక్షించి, ఈ దినం మనము లేఖనాలని చదువుతున్నటువంటి పత్రికలు రాసినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ప్రేమను బట్టి వేడుకుంటున్నాడు, బతిమాలుతున్నాడు, మనవి చేసుకుంటున్నాడు.
ఫిలెమోనును. తనకంటే తక్కువ వాడిని, తనకంటే చిన్నవాడిని అడుగుతున్నాడు, మనవి చేసుకుంటున్నాడు. కారణం ఏంటి? ప్రేమను బట్టి. ప్రేమను బట్టి తనను తాను తగ్గించుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన ఎడల తనకున్నటువంటి ప్రేమను బట్టి తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన యొక్క తగ్గింపును మనం చూస్తే 2 కొరింథీ పత్రికలో రాయబడింది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యేది మన కొరకు దరిద్రుడుగా చేయబడ్డాడు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన యొక్క దీనత్వం యొక్క ఔన్నత్యం ఏంటో, ఆయన దీనత్వాన్ని ఎంతో చక్కగా వివరించినాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు లేదా 8 వరకు మనం చదవము. కొన్ని అంశాలు మాత్రమే చూద్దాం, కొన్ని విషయాలు మాత్రమే. ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. వాస్తవానికి దేవుని స్వరూపం ఆయన. కొలసీ పత్రికలో మనం చూస్తాం, ఆయనే దేవుని యొక్క మూర్తిమంతము. దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువును చూస్తే తెలుస్తుంది. అంతేకాదు దేవునితో సమానుడు. తానే త్రిత్వమైన దైవత్వంలో, త్రిత్వమైన దేవునిలో తాను కూడా ఒక భాగం. దేవునితో సమానుడు. అయితే తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే దానిని విడిచిపెట్టినాడు. 7వ వచనంలో మనుష్యుల పోలికగా పుట్టినాడు, మనుషులలో ఒకరిగా పుట్టినాడు. దేవుడు మనుష్య రూపానికి దిగి వచ్చినాడు. అంతేకాదు సాధారణంగా మనుషులలో ఏదో ధనవంతునిగానో రాజుగానో లేకపోతే ఒక గొప్ప వ్యక్తిగానో జన్మించలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. వాస్తవానికి మనం గమనిస్తే ఆయన జన్మించిన కుటుంబం కూడా ఒక పేద కుటుంబం. దేవునికి బలి ఇవ్వడానికి పోతే వాళ్ళు ఒక గొర్రె పిల్లలు కూడా అర్పించలేని స్థితిలో 2 గువ్వలను తీసుకొని పోయినారు. పేద కుటుంబం. అంతేకాదు ఇంకా తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దాసులు అంటే వాళ్ళకు కొన్ని ఏమైనా వస్తువులు ఉంటాయి, వాళ్ళ సొంత అవసరానికి అవసరమైన వస్తువులు కొన్ని ఉంటాయి. అయితే ఈ దాసుడు దేవాది దేవుడు తానే మానవ రూపంలో దిగి వచ్చి తనను తాను దాసునిగా చేసుకున్న సమయంలో తనను తాను రిక్తునిగా కూడా చేసుకున్నాడు. తనను తాను ఖాళీ చేసుకున్నాడు. తన దగ్గర ఏమీ లేకుండా చేసుకున్నాడు. ఎందుకు అంటే ప్రేమను బట్టి, మనలో తను కలిగినటువంటి ప్రేమను బట్టి. 8వ వచనంలో అంతేకాదు మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఎలాంటి మరణం పొందినాడు? సాధారణంగా మనము చనిపోయేటువంటి మరణాలు కాదు. అందుకనే రాబడింది, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని నొక్కి చెప్తున్నాడు. అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము అనేది చాలా హీనమైన మరణం. ఆ దినాల్లో కేవలం హీనమైన మరణము లేదా అల్పమైన మరణము లేదా తృణీకరింపబడిన మరణం మాత్రమే కాదు, కానీ ఈ మరణం పొందేటప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని విడిచిపెట్టేస్తున్నాడు. ఎందుకంటే ఈ మరణం, శిలువ మరణం లేదా మ్రాను మీద వేలాడి మరణించేటువంటి మరణం దేవుని దృష్టిలో కూడా శాపగ్రస్తమైన మరణం. అందుకనే రోమపత్రికలో రాబడింది, మా ప్రాణు మీద వేలాడిన ప్రతి ఒక్కడు, గలతీ పత్రికలో రాబడింది, మా ప్రాణు మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. కనుక శాపగ్రస్తమైన మరణాన్ని పొందినాడు. ఎవరు కోరుకోరు ఇలాంటి మరణాన్ని. అంటే మనుషులందరిలో కూడా తక్కువ మరణం, హీనమైన మరణం పొందడం మాత్రమే కాకుండా దేవుని దృష్టిలో కూడా ఎంతో తక్కువ మరణం, దేవుడికి కూడా తృణీకరించే మరణాన్ని పొందినాడు. సాధారణంగా వాక్య భాగంలో రాయబడింది, దేవుని వాక్యంలో రాయబడింది, నీతిమంతుల మరణం ఆ దృష్టికి విలువైంది. కానీ యేసుక్రీస్తు వారు మరణిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టినాడు.
మన ఎడల ప్రేమ కలిగి యేసుక్రీస్తు వారు తన తాను తగ్గించుకుంటూ ఉంటే తండ్రి అయిన దేవుడు కూడా దూరం అయిపోయినాడు. అంతగా మన కోసం తన తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే మనుషులందరికంటే తన తక్కువ వాడిగా అయిపోయినాడు. ప్రేమను బట్టి తనను తాను తగ్గించుకున్నాడు. ఆ విధంగా ఆయన మనల్ని రక్షించినాడు. అందుకని ఫిలెమోను పత్రికలో అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు, నా బద్ధకములలో నేను కనిన నా కుమారుడు. ఆ విధంగా ఆయన మనం తనను తాను తగ్గించుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మనలను దేవుని కుమారులుగా చేసినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, తనందరూ అంగీకరించు వారందరికీ అనగా తన నామమున విశ్వాసించిన వారందరికీ దేవుని కుమారులుగా అయ్యే అధికారం దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి మనం రక్షించబడినాం, దేవుని కుమారులమైనా. అంతేకాదు ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనిస్తే 18వ వచనం, ఫిలెమోను పత్రిక 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినట్లను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అపొస్తలుడైన పౌలు అంటున్నారు, బహుశా ఫిలెమోను గారు ఈ ప్రశ్న వేయవచ్చు, సరే సహోదరుడు పౌలు గారు, మీరు ఈ ఒనేసిమును నా దగ్గరికి తిరిగి పంపిస్తున్నారు, ఇతను బానిస, నా దగ్గర ఎంతో నష్టం కలిగించినాడు, లేదా నా దగ్గర వస్తువులు దొంగిలించినాడు, ఈ వ్యక్తి నేను ఎలా చేర్చుకోవాలి? సరే చేర్చుకుంటా, నాకైనా నష్టం ఎవరు కడతారు? నా దగ్గర ఈ వ్యక్తి దొంగిలించిన వస్తువులు నాకు తిరిగి ఎవరిస్తారు అని అడిగే ధైర్యం, అధికారం ఫిలెమోనుకు ఉంది. దానికి కూడా జవాబిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు, అది నేనే తీరుస్తాను, నా లెక్కలో చేర్చు. మనం చేసిన పాపానికి కేవలం క్షమాపణ ఇస్తే సరిపోదు, ఆ పాపమును బట్టి మనం కలిగేసిన నష్టానికి తగిన ప్రతిఫలం కూడా చెల్లించాలి. అందుకనే యోహాను పత్రికలో ఒక మాట రాయబడింది, 1 యోహాను 2వ అధ్యాయం. క్షమాపణ అంత సులువు కాదు. క్షమాపణ కేవలం మాటల్లో చెప్పేది కాదు. క్షమాపణ క్రయముతో కూడుకున్నది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో ఈ విధంగా రాబడింది, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఆన్ హిస్ అకౌంట్, ఆన్ ద అకౌంట్ ఆఫ్ హిస్ నేమ్ అని రాయబడింది. ఆయన పేరు మీద ఉన్నటువంటి ఒక అకౌంట్లో నుండి మీ పాపములు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరు మీద ఉన్నటువంటి ఒక అకౌంట్లో నుండి మన పాపములు క్షమించబడ్డాయి. మనం కలుగు చేసిన నష్టమంతా, మనం చేసినటువంటి రుణమంతా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అకౌంట్లో నుండి తీర్చబడింది. ఆయన కేవలం మనలో మాటలతో క్షమించలేదు, కానీ మన రుణమంతా తీర్చేసినాడు. అందుకనే గలతీ పత్రికలో అనుకుంటాను, మన రుణపత్రమును మేకులకు శిలువ మీద మేకులతో కొట్టినాడంట. మన రుణమును దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసినాడు, మన రుణమంతా తీర్చివేసినాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు అన్నట్లుగా అది నా లెక్కలో చేర్చు, నేనే తీరుస్తా. యేసుక్రీస్తు వారు, తండ్రి వీరు చేసిన పాపం అంతా నా లెక్కలో చేర్చు, వీళ్ళ రుణమంతా నా లెక్కలో చేర్చు, నేను తీరుస్తున్నా, శిలువ మీద తీరుస్తున్నా, శిలువ మీద నేను చెల్లించిన క్రయం, శిలువ మీద నేను అర్పించిన ప్రాణం, నేను చిందించిన రక్తం, నా జీవం, వీళ్ళ రుణానికి ప్రతిగా అంగీకరించు. మన క్షమాపణ అంత సులువుగా రాలేదు. క్రయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చెల్లించినాడు. ఒక 5 నిమిషాలు ముగించుకుందాం, 2-3 నిమిషాలు మనం ముగిస్తాం. ఇదే ఫిలెమోను పత్రికలో మనం గమనిస్తే 11వ వచనంలో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు ఇప్పుడు అనేటువంటి మాటలు గమనిస్తాం. ఇక్కడ గతంలో పరిస్థితి ఒక విధంగా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఇంకో విధంగా ఉంది, మారిపోయింది. ఇంతకుముందు ఈ వ్యక్తి నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఇంతకుముందు ఈ వ్యక్తి నష్టాన్ని కలిగించేవాడు, ఇప్పుడు ఉపయోగకరమైన వాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మనలో ఆయన మార్పు తీసుకొచ్చినాడు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను.
కనుక మనలో కొత్త జీవం తీసుకొచ్చినాడు, మనలో మార్పు తీసుకొచ్చినాడు. ఇంతకుముందు నష్టాన్ని, హానిని కలుగజేసేవారం. అపొస్తలుడైన పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ, మునుపు నేను హానికరుడను, సంఘాన్ని హింసించిన వాడును, అయితే ఇప్పుడు నేను మారిపోయినాను, నా జీవితంలో మార్పు వచ్చింది. ఇంతకుముందు దొంగలం కావచ్చు, ఇంతకుముందు దూషించే వాళ్ళం కావచ్చు, ఇంతకుముందు హాని చేసేవారం, ఇంతకుముందు నష్టాన్ని కలిగేసేవారం కావచ్చు. దేవుడు మన జీవితంలో మార్పు తీసుకొచ్చినాడు. అంతేకాదు 16వ వచనంలో, ఫిలెమోను పత్రిక 16వ వచనంలో మనం చూస్తే, అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను. ఇంతకుముందు దాసుడు, బానిస, అయితే ఇప్పుడు తన స్థానం మారిపోయింది. తను ఎంతో హెచ్చించమన్నాడు. ఇప్పుడు ఒనేసిము ఆ ఇంట్లోనికి వెళ్తే, ఫిలెమోను గారి ఇంట్లోకి వెళ్తే, ఇంతకుముందు అతను ధరించిన వస్త్రాలు వేరు, ఇప్పుడు ధరించే వస్త్రాలు వేరు. అంతకుముందు అందరూ ఈ వ్యక్తితో మాట్లాడిన విధానం వేరు, ఇప్పుడు మాట్లాడే విధానం వేరు. అంతకుముందు ఈ ఒనేసిము ఉండేటువంటి స్థలం వేరు, ఇప్పుడు ఉండే స్థలం వేరు. ఎందుకంటే ఇంతకుముందు అతడు బానిస మాత్రమే, అయితే ఇప్పుడు సహోదరుడు. అంత మాత్రమే కాకుండా ప్రియ సహోదరుడు, బిల్లవర్డ్ బ్రదర్, ప్రియమైన సహోదరుడు, ఇష్టమైన సహోదరుడుగా అయిపోయినాడు. తన స్థానం హెచ్చించబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని సహోదరులుగా చేసినాడు. అది ఎక్కడ చూస్తామంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 11, 12 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపలుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. ఒక్కటే అని పెట్టి, ఒకటికి పెట్టి కింద ఒక మాట రాయబడింది, ఒక్కడే అని రాయబడింది. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి ఒక్కడే మూలము. ఇంకో మాటలో చెప్పాలంటే, పరిశుద్ధపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు పరిశుద్ధపరచబడిన మనకు ఒకడే తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయన అంగీకరించిన తర్వాత మనం కూడా దేవుని కుమారులుగా చేయబడ్డాం. ఇప్పుడు ఒకడే తండ్రి. ఒక తండ్రికి పుట్టిన వారందరం మనం ఏమవుతున్నామంటే సహోదరులం అవుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్యేష్ఠ కుమారుడు, లేదా మనందరికీ పెద్ద సహోదరుడు, పెద్ద అన్న అని చెప్పొచ్చు. ఇప్పుడు మనమందరం ఎవరంటే సహోదరులము. ఇంతకుముందు ఎక్కడో దూరంగా ఉండినటువంటి వారం, దేవునికి దూరస్తులం, దేవుని సన్నిధికి దూరస్తులం, శిక్షకు పాత్రులం, నష్టాన్ని కలుగజేసిన వారం, హానికరులం. కనీసం ఆయన మందిరానికి వస్తే, లేదా ఆయన సన్నిధికి వస్తే బానిసలముగా ఉండేటప్పుడు కూడా మనం అర్హులం కాదు. అయితే మనలను కుమారులుగా స్వీకరించడం మాత్రమే కాకుండా, యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠ కుమారుడైతే ఆయన యొక్క సహోదరులుగా మనల్ని చేసినాడు. చివరిగా ఒక మాట మనం చూద్దాం. ఇదే ఫిలెమోను పత్రిక 17వ వచనం, ఫిలెమోను 17. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినట్లా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొను. ఎంత మంచి మాట ఇది. అపొస్తలుడైన పౌలు ఫిలెమోను అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను నీ పాలివానిగా ఎంచితే, నన్ను నీ జతపని వానిగా ఎంచితే, ఈ ఒనేసిమును నీకు బానిసగా ఉన్న ఒనేసిమును ఎలా చేర్చుకోవాలంటే, నేను వస్తే నువ్వు ఎలా చేర్చుకుంటావు అలా చేర్చుకో. నేను వస్తే ఎలా ఆహ్వానిస్తావు అలా ఆహ్వానించు. నేను వస్తే ఎలా స్వాగతం పలుకుతావు అలా స్వాగతం పలుకు ఈ వ్యక్తిని. అంతేకాదు 21వ వచనంలో, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతు అని ఎరిగి. ఏం కోరుతున్నాడు? నన్ను చేర్చుకున్నట్టు మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ. నేను అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ చెయ్యి. వాస్తవానికి దేవుని ప్రేమ యొక్క పరాకాష్ఠ మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని ప్రేమ ఎంత అత్యున్నతమైందో మనకి ఇక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 1-2 నిమిషాలు మనం ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం,
లేదా 20వ వచనంలో ఒక మాట చదువుతున్నాను, గమనించండి. 21లో, తెలుగులో 20, 21 కలిసి ఉన్నాయి. చివరిలో ఉంది మాట, వారి వాక్యము వలన నా యందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అంటే ఇక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల యొక్క వాక్యము వలన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కొరకు ప్రార్థిస్తారు. అంటే మనమందరం కూడా ఇదే కోవలోకి వస్తాం. 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా ప్రేమించాడో అదే ప్రేమతో మనలను కూడా ప్రేమించాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. దేవుడు మనలో చూపించిన ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా ప్రేమించినాడో అదే ప్రేమతో నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు ప్రేమించినాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉంటాడు. అందుకనే రోమపత్రికలో మనం చూస్తే ఇది ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాపలేదు అని రాయబడింది. అంత గొప్ప ప్రేమ ఇది. ఒక మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమపత్రిక 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించడం వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, మన కొరకు తన సొంత కుమారుని అప్పగించినాడు. మనము ఏదైనా ఒక వస్తువును కొనాలంటే ఆ వస్తువుకి ఎంత క్రయం చెల్లిస్తాం? ఆ వస్తువు ఎంత క్రయం చేస్తుందో అంతే చెల్లిస్తాం, కానీ అంతకంటే ఎక్కువ చెల్లించాం. లేదా ఇంకా కుదిరితే వీలైతే అంతకంటే తక్కువే చెల్లించడానికి ప్రయత్నిస్తాం. ఒక 10 రూపాయల వస్తువును మనము 20 రూపాయలు పెట్టి కొనం. 10 రూపాయలకు కానీ, ఇంకా కుదిరితే 8 రూపాయలకు కానీ, ఇంకా వీలైతే 5 రూపాయలు కానీ కొనడానికి ప్రయత్నిస్తాం. అంటే మనము చెల్లించే క్రయము కంటే మనము కొనే వస్తువు ఎక్కువ విలువైతేనే క్రయం చెల్లించడానికి ఇష్టపడతాం. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు అప్పగించి దేవాది దేవుడు మనల్ని కొంటున్నాడు అంటే ఆయన మనలను తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంతగా ప్రేమించడం మాత్రమే కాదు, కానీ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువ మనకు విలువ ఇస్తున్నాడు. ఈ ప్రేమను అర్థం చేసుకోవడానికి బహుశా ఈ జీవితకాలం నిత్యత్వం కూడా సరిపోకపోవచ్చు. దేవుని ప్రేమ ఎంత అత్యున్నతమైందో మనం ఇందాక పాట పాడుతూ వచ్చినాం. దేవుని యొక్క ప్రేమ, ఆ త్యాగ సహితమైన ప్రేమ, మనల్ని ఆకర్షించే ఈ ప్రేమ, మనల్ని ఎన్నడూ ఎడబాయని ఈ ప్రేమ, ఈ ప్రేమకు మనం జీవితాంతం రుణస్థలమే. జీవితంలో ప్రతి క్షణం ఆయనను ఆరాధించిన రుణస్థలమే. నిత్యత్వంలో ప్రతి క్షణం మనం ఆయనను ఆరాధించిన రుణస్థలమే. తన సొంత కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినంతగా ప్రేమించడం మాత్రమే కాదు, కానీ అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించినాడు తండ్రి అయిన దేవుడు. ఈ కొన్ని అంశాలతో, ఈ కొన్ని మాటలను మనకు హృదయంలో పెట్టుకొని ప్రభువును ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన మన యజమానుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనం ఆయన సొత్తు, ఆయన సర్వాధికారాలు మన మీద కలిగినటువంటి వాడు దేవాది దేవుడు. అయితే ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేసినాం. మనం చేసిన ప్రతి పాపం ఆయనకు వ్యతిరేకంగా చేసినదే, కానీ ఆయన మనల్ని వదిలిపెట్టలేదు, మనల్ని త్రోసివేయలేదు. మన ఎడల ఎంతో ఉన్నతమైన తన ఉద్దేశములు, తన ఉన్నతమైన సంకల్పములు మన ఎడల ఆయన కలిగి ఉంటూ వచ్చినాడు. మన యొక్క పాపాన్ని బట్టి మనల్ని శిక్షకు వెంటనే అప్పగించలేదు, తీర్పుకు వెంటనే అప్పగించలేదు. మన ఎడల కనికరం చూపించినాడు. ఉగ్రతాపాత్రలమైన మనలను కరుణా పాత్రలుగా చేసినాడు. తీర్పును మించి అతిశయపడేటువంటి ప్రేమను, కరుణను మన ఎడల ఆయన చూపిస్తూ వచ్చినాడు. ఆ విధంగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే అందరికంటే ఉన్నతుడైన దేవుడు అందరికంటే తక్కువ వాడుగా అవడానికి ఇష్టపడినాడు. ఎందుకు? ప్రేమను బట్టి, మన ఎడల తనకున్న ప్రేమను బట్టి అంతగా మనల్ని ప్రేమించినాడు. ఆ విధంగా మనల్ని రక్షణలోనికి నడిపించినాడు.
మనలను తన కుమారులుగా స్వీకరించినాడు. కుమారులుగా స్వీకరించడం మాత్రమే కాదు, కానీ మన యొక్క పాపములన్నిటికీ క్రయాన్ని ఆయనే చెల్లించినాడు. ఆయన శిలువ బలియాగం ద్వారా మన రుణమంతటిని తీర్చివేసినాడు. మనము కలగేసిన నష్టానికి అంతటికీ ఆయన లెక్క చెల్లించినాడు. మనలో మార్పును తీసుకొచ్చినాడు. నిష్ప్రయోజనమైన వారం, నష్టాన్ని హానిని కలిగించిన వారం, మనలో ప్రయోజనమైన వారిగా, మార్పు నందిన వారిగా, నూతన సృష్టిగా ఆయన చేస్తూ వచ్చినాడు. మన స్థితిని హెచ్చించినాడు, సహోదరులుగా చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువునకు మనము సహోదరులము అనేటువంటి ఈ స్థితి ఎంత గొప్పది, ఎంత ధన్యత ఇది. అంతేకాదు, మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా ప్రేమించినాడు, అంతగా ప్రేమించినాడు. అంతకంటే ఎక్కువగా కూడా ప్రేమించినాడు. ఈ ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాపదు. ఈ ప్రేమ మనల్ని పరమగీతంలో రాబడింది, ఈ ప్రేమ మరణమంత బలము గలది, అగాధ జలములు సైతం దీన్ని ఆర్పజాలవు. ఈ ప్రేమను ఆర్పగలిగింది ఏది కూడా లేదు. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వారమై, దేవునికి మనం రుణస్థులమని ఎరిగి దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయగాక.